కల్కి సినిమా చూడడం జరిగింది భయ్యా. ఈ సినిమా బావుందా? బాలేదా? అని చెప్పడానికంటే ముందు టికెట్లు బుక్ చేసుకొని, ఆ తర్వాత రివ్యూ కంటిన్యూ చేయండి. కల్కి స్టోరీ చాలా సింపుల్ భయ్యా. దీపిక పడుకునే కడుపులో ఉండే బిడ్డని కాపాడడానికి అమితాబ్ బచ్చన్, దీపికని యస్కిన్‌కి అప్పగిస్తే కాంప్లెక్స్ అనే చోటుకు వెళ్ళిపోవచ్చు అని ప్రభాస్ మధ్య జరిగే ఫైటే ఈ సినిమా స్టోరీ. కాకపోతే ఇంత సింపుల్‌గా ఉండదు. చాలా ట్విస్ట్‌లు, టర్న్‌లు ఉంటాయి. ఇక్కడ దీపిక పడుకునే, అమితాబ్ బచ్చన్, ప్రభాస్ అని పేర్లు ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే, వాళ్ళ అసలు పేర్లు చెప్తే అక్కడ ట్విస్ట్‌లు రివీల్ అయిపోతాయని టెన్షన్ అంతే. నాకు ఈ సినిమాలో మెయిన్‌గా నచ్చింది ఇమాజినేషన్. ఎప్పుడు భయ్యా అసలు ఫ్యూచర్ సైన్స్‌ని, మైథాలజీని మిక్స్ చేసి కొట్టాలి అనుకునేది. అలా థాట్ రావడం, దాన్ని కన్విన్స్ చేయడమే గట్స్‌తో కూడుకున్న విషయం. మనకు రాజమౌళి పీరియడ్ ఫిల్మ్స్, ఫోక్‌లోర్ ఫిల్మ్స్ చేస్తాడని తెలుసు. అలానే శంకర్ సైన్స్ రిలేటెడ్ సినిమాలు ఎక్కువ చేస్తాడని తెలుసు. కానీ ఆ 2 కలిపి కొట్టేసాడు భయ్యా ఈ సినిమాలో నాగశ్విన్. నిజంగా అది గుండె కాదు. అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమాకి ఫస్ట్ నెగెటివ్ ఏమైనా ఉంది అంటే అది నాగశ్విన్ రైటే. ఒక్క నిమిషంలో అవ్వాల్సిన సీన్‌ని కూడా 5 నిమిషాల్లో ఆపుతాడు. దానివల్ల సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా అనిపిస్తుంది. ఇక సంతోష్ నారాయణ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బిగ్ లెట్ డౌన్ అనే చెప్పాలి. సార్ కొట్టిన కొట్టుడికి పిచ్చ హై ఇవ్వాల్సిన సీన్‌లు కూడా ఫ్లాట్‌గా అనిపిస్తాయి. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా అనిపించి నీకు సినిమా మీద డౌట్‌లు వచ్చేలా చేస్తుంది. కానీ సెకండ్ హాఫ్‌లో అమితాబ్ వర్సెస్ ప్రభాస్ ఎపిసోడ్‌లు స్టార్ట్ అయ్యాక జై అని లేస్తది. ఇక క్లైమాక్స్‌కి వచ్చేసరికి పీక్స్ అంతే. మనం అంతా అశ్వత్థాముడి కోసం, కల్కి కోసం ఎదురు చూస్తుంటాం గానీ, మన అంచనాలని తలకిందులు చేస్తూ అక్కడ మన పురాణాల్లోని ఇంకొక క్యారెక్టర్‌ని క్లైమాక్స్‌లో తీసుకొచ్చినప్పుడు ఉంటుంది భయ్యా మాస్ అంతే. అది మీరు థియేటర్‌లోనే చూడాలి. కుదిరితే సింగిల్ స్క్రీన్‌లో చూడండి పిచ్చెక్కిపోతాయి. విజయ్ దేవరకొండ, దల్కర్, మృణాల్ స్పెషల్ అపియరెన్సెస్ కూడా సీన్స్‌కి ఎంత అవసరమో అంతే యూజ్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ విజయ్ దేవరకొండకి ఆ గెటప్ బాగా సెట్ అయిందనిపించింది. ఈ సినిమా మాత్రం రివ్యూస్‌కి అతీతంగా ఇరక్కుమేస్తది. దాంట్లో డౌట్ లేదు. మస్ట్ వాచ్ విత్ కిడ్స్. ఇంట్లో ముసలోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. బాగా ఎంజాయ్ చేస్తారు. డోంట్ మిస్ ఇట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.